గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః, శివపార్వతిభ్యో నమో నమః. అయితే ప్రతి సోమవారము కూడా ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవలసినటువంటి పూజ శివ పూజ. ఎవరైతే ఇంట్లో ప్రతి సోమవారము శివ పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో దరిద్రం అనేది ఉండదు. ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలు పోతాయి, మృత్యుగండాలు పోతాయి, భవిష్యత్తులో రాబోయేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు ఈశ్వరుడు. కాబట్టి అంత విశేషం శివ పూజకు ఉంది. అయితే సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా శివ పూజ చేసుకోవాలి అనుకుంటారు, కానీ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఇప్పుడు మనం శివ పూజ ఎలా చేసుకోవాలో పూర్తి వీడియోని, అంటే మంత్రాలతో సహా మీకు వీడియోగా తయారు చేసి అందిస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో శివ పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు చంద్రగ్రహ దోషము, నవగ్రహ దోషాలు కూడా తొలగి సకల ఐశ్వర్య భోగభాగ్యాలు అనుభవిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని వినియోగించుకుని చక్కగా పూజ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ముందుగా నేను ఈ పూజకు కావలసినటువంటి సామాగ్రిని చెబుతాను. అవి సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రారంభం చేసుకుందాం. అయితే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారము లేదా ఉపకారం ఏంటంటే కనుక కింద కామెంట్లో ఓం నమశివాయ అని కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ లేదా అభ్యర్థిస్తూ, తద్వారా ఏంటంటే ఈ వీడియో 10 మందికి చూపిస్తుంది యూట్యూబ్. తద్వారా ఏంటంటే అందరూ పూజ చేసుకుంటారు. ఆ ఫలితం మీ అందరికీ కూడా వస్తుంది. కాబట్టి ఆ పుణ్యం మీకు రావాలంటే ఓం నమశివాయ అని ఖచ్చితంగా కామెంట్ పెట్టి లైక్ చేసి ఎదరికి వెళ్ళండి చూడడానికి. ఇక పూజకు కావాల్సిన సామాగ్రి అని చెబుతాను, సిద్ధం చేసుకోండి. ముందుగా శివుడికి సంబంధించినటువంటిది ఏదైనా చిత్రపటం ఉంటే కనుక ఎదురుగుండా పెట్టుకోండి. మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక ఏదైనా శివలింగం ఇలా పెట్టుకోండి. సాధారణంగా ఈశ్వరుడికి లింగానికి పూజించాలి కాబట్టి ఏదైనా లింగం పెట్టుకోవడమే శ్రేష్టము. కనీసం మట్టితోడైనా లింగం చేయొచ్చు, కాబట్టి ఏ లింగమైనా పెట్టుకోండి. తర్వాత దీపారాధన కుంది ఈ రకంగా సిద్ధం చేసుకోండి. కనీసం 3 ఒత్తులు వేయండి. ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ పోయండి. అలాగే చెంబుతోటి నీళ్లు ఉద్దరని అరివేణము తీసుకోండి. ఇంకో చెంబుతో నీళ్లు పెట్టుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. శివ పూజకి శ్వేత అక్షతలు వాడాలి, అందుకని తెల్ల బియ్యం పెట్టుకోండి సరిపోతుంది. అలాగే కాస్త గంధం సిద్ధం చేసుకోండి. 2 బెల్లం ముక్కలు పెట్టుకోండి. ఆవు పాలు ఉంటే ఆవు పాలు కూడా పెట్టుకోండి. తమలపాకు, అలాగే ఒక తాంబూలం, అంటే 3 తమలపాకులు, 2 పాకు చెక్కలు, ఒక చిల్లర పైసా చొప్పున తాంబూలం పెట్టుకోండి. హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి. ఒక 2 అగరవత్తులు పెట్టుకోండి. హారతి తెచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే గంట పెట్టుకోండి. అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. దాంతోపాటుగా పూజకి మారేడు దళాలు ఉంటే ఇంకా శ్రేష్టం. కాబట్టి మీకు ఏమైనా మారేడు దళాలు దొరికాయి అనుకోండి, చక్కగా మారేడు దళాలు పెట్టుకోండి. లేకపోతే మీ పెరట్లో దొరికి ఇలాంటి పువ్వులైనా పెట్టుకోవచ్చు. ఏమీ దొరకకపోతే ఆ తెల్ల బియ్యం, అంటే తెల్ల అక్షతలు, శ్వేతాక్షతలతో పూజించవచ్చు ఈశ్వరుడికి, తప్పు ఏమీ లేదు. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ, అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు. మీరు ఏదైనా నైవేద్యాలు ఏమైనా పెట్టదలుచుకుంటే దద్దోజనం కానీ, చక్కెర పొంగలి కానీ, పులిహార కానీ, మీ ఇష్టం, మీ ఓపిక. ఏమీ పెట్టకపోయినా 2 అరటిపళ్ళు అయినా నైవేద్యం పెట్టినా, చిప్స్ నైవేద్యం పెట్టినా సరిపోతుంది. కాబట్టి మనం పెట్టేటటువంటి నైవేద్యాల కోసం కాదు, మనం భక్తిగా పూజించే పూజ కోసం భగవంతుడు చూస్తారు. కాబట్టి ఆ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి గిన్నె, కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటము పెట్టుకోండి, కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి. ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ శ్రద్ధగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఆ సాధ్యమ తల్లి, ఆ ముత్తైదువ చక్కగా ఈ పూజ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇంట్లో ఆ రకంగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ అనుమానం వస్తుంది, దంపతులు చేయాలా, ఒంటరిగా చేయాలి అని, లేదా మగవారే శివ పూజ చేయాలని. అని ఏమీ లేదు. ఆడవారు కూడా శివార్చన చేయొచ్చు. లింగానికి ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు. మగవారు చేసుకోవచ్చు, చిన్నపిల్లలు చేసుకోవచ్చు, పండు ముసలి వాళ్ళ దాకా కూడా ఎవరైనా సరే శివ పూజ చేసుకోవచ్చు, అర్హులే. కాబట్టి అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. దంపతులు ఉంటే కనుక దంపతియుక్తంగా చేసుకోండి, ఒంటరిగా ఉండేవాళ్ళు ఒంటరిగా చేసుకోండి, తప్పేమీ లేదు. ఇప్పుడు చక్కగా ముందుగా దీపారాధన చేయండి అమ్మా. ముందుగా దీపారాధన చేయండి. కనీసం 2 కన్నా ఎక్కువ ఒత్తులు, అంటే కనీసం 3 ఒత్తులు వేయాలి అని. కాబట్టి ఆ రకంగా వేసి దీపారాధన చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. హరి ఓం. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం పండినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్యస్వ జాతవేదోపఘ్నం నిరుతిం మమ పశుగశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశా. దీపం వెలిగించిన తర్వాత కాస్త దీపానికి గంధము రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టండి. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి. అలాగే కుంకుమను కూడా అద్ది తర్వాత ఒక పుష్పాన్ని దీపం కుంది దగ్గర వేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. హరిద్రం పరికల్పయామి. అలాగే ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. మగవారైతే విభూతి పెట్టుకోవడం ఇంకా శ్రేష్టము చక్కగా. అలాగే ఒక పుష్పం వేసి 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి దీపం దగ్గర. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. ప్రార్థనపూర్వక
నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. మగవారు ఉంటే మగవారు ముందర ఆచమనం చేసి తర్వాత మీ ఆడవారికి పోయండి. ఆచమనం చేయండి అమ్మా. ఇక్కడ 2 చెంబులు పెట్టాను చూసారా, ఇందులో ఈ చెంబు ఏంటంటే ఆచమనం చేసిన చెంబు. తర్వాత ఈ చెంబు పక్కన పెట్టేసుకుని ఈ చెంబుతోటి శివుడికి అభిషేకం చేయడం కానీ లేదా నీళ్లు జల్లడం కానీ నైవేద్యం పెట్టడం కానీ చేస్తామన్నమాట. ఇప్పుడు ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి 2 అక్షతలు మీ ఎడం పక్కకు వేసుకోండి. మగవారు ఆడవారు ఇద్దరు ఉంటే కనుక మగవారు మీ ఆడవారు ఎడం పక్కకు వేసేసేయండి. ఒంటరిగా చేసుకునే వారు ఎవరికి వారు మీ ఎడం పక్కకు వేసుకోండి. ఆ తెల్ల అక్షతలు, అక్షతలు అంటే కూడా బియ్యమే వస్తాయి, శ్వేతాక్షతలు అంటారు వాటిని, అవే వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రావణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈరోజు ఈ వీడియో చేస్తున్నటువంటి రోజు యొక్క సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు అలా కాకుండా ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ అజిక జ్యేష్ఠమాసే శుక్లపక్షే దశమ్యాయాం వాసర వాసరస్తు ఇందువాసరే. అంటే ఈరోజు సోమవారం కాబట్టి ఇందువాసరే అని చెప్పుకోవాలి. కాబట్టి ఇందువాసరే అని చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభచితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, మీకు ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాల పేర్లు అన్నీ చెప్పుకోండి చక్కగా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధిద్వారా మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక కనుక ఆ కోరిక నెరవేరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఈసారి ఈ అక్షతలు తీసుకొని నీళ్ళు పోసుకొని పళ్ళెలో వదిలిపెట్టండి. యథాశక్తి శ్రీ పార్వతీ పరమేశ్వర పూజ ఆంకరిష్యే. ఈసారి పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ కంఠాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమనినిభం పార్వతీశం నమామి. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఇక్కడ లింగం దగ్గర పూజ చేసేయచ్చు. ఒకవేళ లింగం లేదనుకోండి మీ ఇంట్లో ఆ ఫోటో దగ్గరైనా పూజ చేయొచ్చు. ఈసారి ఆ పుష్పం వేసేసేయండి. మళ్ళా 2 అక్షతలు వేయండి. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి. మళ్ళా 2 అక్షతలు వేయండి. సద్యోజాతాయ వై నమో నమః శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు ఇలా స్వామివారికి చూపించి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి ఇలా వదిలిపెట్టండి. భవేన పాదయో శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా
చేతులు కడుగుతున్నట్టుగా చూపించి వదిలిపెట్టండి. అతిభవేభవ స్వమాం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ముఖానికి ఆచమనం చేస్తున్నట్టుగా చూపించి వదిలిపెట్టండి. భవోద్భవాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః ముఖే ఆచమనం సమర్పయామి. వామదేవాయ నమః ఈసారి కొంచెం ఆవు పాలు జల్లి తర్వాత నీళ్లు కూడా జల్లండి. ఓం ఆ పుష్పం ముంచి ఆవు పాలు జల్లాక నీళ్లు జల్లండి. ఆవు పాలు లేవనుకోండి మామూలు నీళ్లు జల్లేయచ్చు, సరిపోతుంది. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణురస్వస్య వాజినః స్వరభిను అముఖాకరతు ప్రణ్ ఆయోగం శతార్షతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవస్తవితోత్పన ఆత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషధీః మధునక్తముతోషజ మధుమత్పార్థివకం రజః మధుద్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గవో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవే ఏతు నామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగు అదాభ్యః. చాలు. సరే మామూలు నీళ్ళు చల్లండి. ఓం వామదేవాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః స్నానం సమర్పయామి. గోక్షరిక స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః ఈసారి ఒక పుష్పం వేయండి. జ్యేష్ఠాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. మళ్ళా ఈసారి అక్షతలు తీసుకుని వేయండి. శ్రేష్ఠాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః యజ్ఞోపవేతార్థం అక్షతాన్ని సమర్పయామి. కాలాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర పెట్టేయండి. కాలాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః గంధాం ధారయామి. మళ్ళా ఓ పుష్పం తీసుకుని స్వామివారి దగ్గర వేయండి. తెలుపు రంగు పుష్పం ఉంటే తెలుపు రంగు పుష్పం వేస్తే ఇంకా శ్రేష్టం. బలవికరణాయ నమః శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః శ్వేత పుష్పం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ఆభరణాధమలంకరణార్థం అక్షతై సహిత పత్రై సహిత పుష్పై పూజయామి. ఈసారి మీకు కనుక మారేడు దళాలు ఉంటే కనుక మారేడు దళాలతో పూజ చేయొచ్చు. మారేడు దళాలు లేనివారు పుష్పాలతోటైనా చేయొచ్చు. అవి కూడా లేవనుకోండి, ఈ బియ్యం ఉన్నాయి కదా, తెలుపు బియ్యం, తెలుపు అక్షతలు, వాటితో పూజ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి చక్కగా ఓం నమశివాయ అనుకుంటూ చేస్తూ ఉండండి. నేను చక్కగా అష్టోత్తరాన్ని చెబుతూ ఉంటాను, శివాష్టోత్తరాన్ని. ఓం నమశివాయ అనుకుంటూ ఒక్కొక్క బిల్వదళం వేస్తూ ఉండండి అమ్మ. బిల్వదళాలు లేనివారు పుష్పాలు అక్షతలు చేయండి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్ధినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాలనే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శృతికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలనే నమః. ఓం కామారాయ నమః. ఓం అంధకాసురశోధనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయ నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపారిణే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసనే నమః. ఓం కవచనే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం మనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మాయ నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యతేతసే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధ్వరణే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాసాయ నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతరవే నమః. ఓం జగద్వ్యాపనే నమః. ఓం జగద్గురువే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారు విక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థానమే నమః. ఓం మహిర్బుద్ధ్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కంఠపరశవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశ విమోచకాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః.
ఓం హరయ్య నమ, ఓం పోషదంతభిధే నమ, ఓం అవ్యగ్రాయ నమ, ఓం దక్షాధ్వరహరాయ నమ, ఓం హరాయ నమ, ఓం భగనేత్రభిధే నమ, ఓం అవ్యక్తాయ నమ, ఓం సహస్రాక్షాయ నమ, ఓం సహస్రపాదవే నమ, ఓం అపవర్గప్రదాయ నమ, ఓం అనంతాయ నమ, ఓం పరమేశ్వరాయ నమ, ఓం భవాయ దేవాయ నమ, ఓం శర్వాయ దేవాయ నమ, ఓం ఈశానాయ దేవాయ నమ, ఓం పశుపతయే దేవాయ నమ, ఓం రుద్రాయ దేవాయ నమ, ఓం ఉగ్రాయ దేవాయ నమ, ఓం భీమాయ దేవాయ నమ, ఓం మహతో దేవాయ నమ. సరే కొంచెం కుంకుమను పూజ చేయండి అమ్మవారి స్వరూపంగా భావించి. ఓం భవస్య దేవసపత్నియే నమ, ఓం శర్వస్య దేవసపత్నియే నమ, ఓం ఈశానస్య దేవసపత్నియే నమ, ఓం పశుపతేర్దేవసపత్నియే నమ, ఓం రుద్రస్య దేవసపత్నియే నమ, ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమ, ఓం భీమస్య దేవసపత్నియే నమ, ఓం మహతో దేవసపత్నియే నమ. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమ. నానావిధ పరిమళ పాత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి, కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి వారికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఎలా పూజ చేసుకోవాలో, ఆదివారం సూర్యనారాయణమూర్తికి ఎలా చేసుకోవాలో, బుధవారం గణపతికి, గురువారం ఏమో దత్తాత్రేయ స్వామి వారికి, శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎలా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా తయారు చేసాం. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఈ వీడియో కింద. కాబట్టి కావాలంటే వాటిని చూసుకుని ప్రతిరోజు కూడా ఆయా దేవతలు పూజించుకున్నట్లయితే కనుక మీకు సమస్త గ్రహదోషాలు తొలుగుతాయి. చాలా విశేషమైన ఫలితం. రోజుకి పావుగంటే పడుతుంది పూజ. పొద్దున అయితే ఒక పావుగంట సేపు వీడియో పెట్టుకుని పూజ చేసిన తర్వాత మీ పొలం నిమగ్నం అయితే చూద్దరు కానీ మీకు ఆ రోజంతా ఎంత పాజిటివ్గా ఉంటుందో, ఏ పనైనా సరే దిగ్విజయం అవుతుంది. అంత శక్తి నిత్య పూజ ఉంది. కాబట్టి అనవసరమైన పరిహారాలు యూట్యూబ్లో చెప్పి పిచ్చి పిచ్చి పరిహారాలు చేయడం మానేసి ఇలాంటి చక్కని శ్రేష్టమైనటువంటి ముఖ్యంగా శాస్త్రబద్ధమైనటువంటి ఋషులు చెప్పినటువంటి చక్కగా ఈ పూజ చేసుకున్నట్లయితే దీన్ని మించినటువంటిది ఇంకొకటి లేదు. రాబోయే రోజుల్లో ఎటువంటి మృత్యుగండాలున్నా, ప్రమాదాలున్నా, సమస్యలున్నా ముందే ఈ పూజలు మనల్ని కాసేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ నిత్య పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాల్ని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఇప్పుడు చక్కగా అగరవత్తుల పొగని స్వామివారికి చూపించండి. బలాయ నమః, శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః, ధూపమాగ్రాపయామి. పక్కన కూర్చేసుకోండి. బలప్రమదనాయ నమః, శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. దీపానికి నమస్కారం చేయండి. బలప్రమదనాయ నమః, శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలో కాస్త బెల్లం ముక్కలు వేయండి. అరటిపండ్లు ఉంటే అరటిపండు పెట్టుకోండి. ఏదైనా మీరు నైవేద్యాలు కానీ పిండి వంటలు కానీ చేస్తే కనుక అవి కూడా పెట్టుకోండి. ఏవి పెట్టకపోయినా పర్వాలేదు. ఉన్నటువంటి వాటి నైవేద్యాల మీదే నీళ్లు చల్లండి. పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువ శుభః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే నా పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. అవసరార్థం నారికేళ సహిత, కదలీ ఫల సహిత, గుడోపహార సహిత నైవేద్యం సమర్పయామి. 5 సార్లు అలాగా స్వామివారికి పుష్పంతో చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. 2 నీళ్ళతో కలాల వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి తాంబూలం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టండి. మనోన్మనాయ నమః, శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. పెట్టండి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. అఘోరేభ్యశ్చ నీరాజనం. స్వామివారికి చూపించండి. గంట కొట్టుకోండి. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టేసుకుని ఒక నీళ్ళచొక జల్లి చక్కగా కళ్ళగత్తుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. తేజో నీరాజనం. చక్షుస్సరిషిధారయ. ఈసారి పత్రి ఉంటే పత్రి, ఓ పుష్పము, 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పత్రి లేకపోతే కనుక పుష్పము, అక్షతలు పట్టుకుని
లేచి నుంచి నమస్కారం చేయొచ్చు. నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషత్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తో సదాశివో యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్య మహేశ్వరః. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి మళ్ళీ 2 నక్షత్రాలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేయండి అలా స్వామివారి దగ్గర. ఈసారి మగవారైతే కనుక ఇంట్లో బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారైతే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మీరు మామూలుగా ఇక్కడ వంగి నమస్కారం చేయండి అమ్మ. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు. ఈసారి కూర్చోండి, లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ పరమేశ్వర. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి మగవారు ఉంటే కనుక మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, పల్లెలో వదిలిపెట్టండి. ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారి అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ్యా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమను బొట్టు పెట్టుకోండి, అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. కుంకుమంటే బొట్టు పెట్టుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. అయితే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని మాకు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటీఎం ద్వారా కానీ అలాగే స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి అకౌంట్ నెంబర్ ద్వారా కూడా మీరు తోచినటువంటి దక్షిణ మాకు పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పూజా ఫలితం రావాలన్నట్లయితే ఖచ్చితంగా తోచిన దక్షిణ మాకు విశేషంగా ఈ క్యూఆర్ కోడ్లకి స్కాన్ చేసి పంపించండి అని ప్రత్యేకంగా తెలియచేస్తూ, అలాగే ఎవరైతే ఈ సోమవారం పూజని కనీసం 11 వారాలు మానకుండా చేస్తారో వాళ్ళకి విశేష ఫలితం. 11 వారాలు చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇంకా మానకూడదు, జీవితాంతం చేసుకోవాలి అని. ఎందుకంటే అంత ఫలితాన్ని ఈ సోమవారం శుభ పూజ ఇస్తుంది. ఈ పూజ చేసినంతసేపు మీ జీవితం వేరు, పూజ చేసిన తర్వాత మీ జీవితం వేరు. ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేటటువంటి పూజ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజని చేసుకోండి. ఇంట్లో పూజ చేసుకోవడం అనేటటువంటిది కనీస ధర్మం. అంటే మనకి కోరికలు ఉన్నాయి లేదా సమస్యలు ఉన్నాయని కాదు. ఏ కోరిక లేకపోయినా ఏ సమస్య లేకపోయినా భగవంతుడికి పూజ చేయడం అనేటటువంటిది కృతజ్ఞత. ఏం చేద్దంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకి ఇంత ఆయుష్ని ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చాడు కాబట్టి భగవంతుడు మనం ఖచ్చితంగా ఈ రోజు నేను ఇలా బతుకున్నానంటే కారణం భగవంతుడే. కాబట్టి మనం కృతజ్ఞతగా పూజ చేయాలి. కనీసం ఒక పావుగంట, ఈ పూజకు పావుగంట మించి పట్టదు. రోజు పొద్దునేదో పావుగంట పూజ చేసుకుని మనం పనిలో వెళితే ఏ ఇబ్బంది ఉండదు మీకు. కాబట్టి ఖచ్చితంగా ఈ మంచి అలవాటు మీరు చేసుకోండి. ఈ విషయాన్ని 10 మందికి చెప్పి చేయించండి. అలాగే ఖచ్చితంగా కింద కామెంట్లో ఓం నమః శివాయ అని పెట్టండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే దానివల్ల అందరూ చూస్తారు, ఆ పూజా ఫలితం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నా కోసం మీరు కామెంట్ పెట్టి లైక్ కొడతారని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే రేపటి రోజున మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి వారు కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కానీ ఎలా పూజ చేసుకోవాలో చూసి చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లేదా వీడియో ఎండ్ వీడియో కింద ఆ వీడియోలు వస్తాయి. కాబట్టి గమనించవలసిందిగా ప్రేక్షకులకు తెలియజేస్తూ స్వస్తి.